హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రేమ్ అండ్ మిన్నీ కిచెన్ డైరీస్. సో నిన్న మా యానివర్సరీ సందర్భంగా మేము మటన్ బిర్యానీ ఇంకా ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ కర్రీ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి ఆ మొత్తం ప్రాసెస్ రెసిపీ ఎలా చేసామన్నది ఈ పూర్తి వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి ఒక 500 grams మటన్ బిర్యానీ కట్ మటన్ తీసుకున్న తర్వాత మినీ చక్కగా మటన్ ఒక 2 to 3 times చక్కగా కడిగేసిన తర్వాత ఈ కింద ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టి మ్యారినేట్ చేసింది. సాల్ట్, టర్మరిక్, ఇంకా జీరా మసాలా. అది కాకుండా కారంకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ కారమే తీసుకుంటాము, ఎందుకంటే పర్టికులర్గా తెలంగాణ స్టైల్ కొంచెం కారం గట్టిగానే తింటారు. సో అందుకని ఇది తెలంగాణ స్టైల్ మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే తీసుకున్నాం. అండ్ దాంతోపాటు కొంచెం దీని ఒక స్పెషల్ మసాలా వాడుతుంది ప్రతిసారి మటన్ వండేటప్పుడు, అది కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేసేసుకుంది. సో ఇది ఒక 15 minutes to 30 minutes పక్కన పెట్టేసింది ఫ్రిడ్జ్లో. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ మీన్ టైంలో ఏం చేసిందంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా కొన్ని క్రష్ చేసుకొని ఆ మటన్లో యాడ్ చేసింది, టేస్ట్ వస్తుందని. అట్ ద సేమ్ టైం మిగతా క్రష్డ్ ఆనియన్స్ లాస్ట్లో యాడ్ చేస్తా అని చెప్పింది. సో మటన్ ప్రాపర్గా మ్యారినేట్ అవుతున్న టైంలో ఒక కుక్కర్ తీసుకొని ఆనియన్స్, చిల్లీస్, ఇంకా కొంచెం మళ్ళీ మసాలా, గరం మసాలాకు సంబంధించిన మసాలా యాడ్ చేసింది. కొంచెం ఘాటుగా ఉంటుంది మటన్. సో ఆ మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ మసాలా, ఆనియన్ మసాలాలో మిక్స్ చేసేసి దానికి సరిపడేంత కొంచెం వాటర్ ఇచ్చేసి, సో యూజువల్గా అయితే మటన్ ఎప్పుడు ఒక 7 to 8, 9 విజిల్స్, ఇన్ బిట్వీన్ 7 to 9 విజిల్స్ ఇస్తుంది. కానీ ఇది బిర్యానీ చేస్తుంది కాబట్టి 4-5 విజిల్స్ ఇచ్చేసింది. 4-5 విజిల్స్ ఇచ్చిన తర్వాత మటన్ మళ్ళీ కుక్కర్ నుంచి బయటికి తీసేసి ఆల్రెడీ నానబెట్టుకున్న బిర్యానీ రైస్తో ఈ మటన్ మొత్తాన్ని మిక్స్ చేసుకుంది. సో మటన్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కౌంట్ వచ్చేసి టోటల్ 3 glasses ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకుంది, సోక్ చేసిన బిర్యానీ రైస్. ఆ 3 glasses సోక్ చేసిన బిర్యానీ రైస్లో ఒక గ్లాస్కి 1.5 glass ఆఫ్ వాటర్, విచ్ మీన్స్ 4.5 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంది. సో ఈ మటన్ బిర్యానీకి వచ్చేసరికి ఇది బాస్మతి రైస్ కాబట్టి వాటర్ కౌంట్ కంపల్సరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. సో 1 glassకి 1.5 glass వేసుకోవాలి. లాస్ట్లో కొరియాండర్ ఇంకా మటన్ మసాలా యాడ్ చేసుకుంది. సో యాడ్ చేసుకొని ఇంకా మనం రైస్ కుక్కర్లో పెట్టేసి విజిల్ ఇచ్చేయడమే, విచ్ ఇస్ అన్ ఆటోమేటిక్ కాబట్టి వన్స్ ఇది కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ కర్రీ, ప్రాన్స్ కర్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెంగా కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగానే డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేసేసింది. ఏమేమి ఉన్నాయి అంటే ఆల్రెడీ కిందన డీటెయిల్గా ఇచ్చేసా. అండ్ దాంట్లో టమాటో ప్యూరీ కలుపుకున్న తర్వాత కొంచెంగా గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం చాలా చిన్న అమౌంట్ ఆఫ్ జీరా పౌడర్ కూడా కలిపింది. దాని తర్వాత ఒక 1.5 spoon పచ్చికారం వేసుకుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీకి సరిపడేంతగా జస్ట్ ఒక 1 glass 1.5 glass ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ లెవెల్ మనకు అర్థమైపోతుంది అన్నమాట, మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం నిండినంత వరకు సరిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత లైట్గా కొరియాండర్ వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా మా అవుట్పుట్ ఇలా వచ్చింది. కానీ టేస్ట్ పరంగా చాలా చాలా బాగా అనిపించింది. సో మెత్తగా ఉన్న మటన్ బిర్యానీలో ప్రాన్స్ కలుపుకొని తింటే, ఎనీవే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.